హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కిచెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో వారం రోజుల పాటు టిఫిన్లోకైనా అన్నంలోకైనా చాలా రుచిగా ఉండే విధంగా ఒక పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను. ఈ పచ్చడిని కేవలం రెండు ఉల్లిపాయలతో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను లో టు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 15 నుంచి 20 వరకు పొట్టు తీసి ఉంచిన ఉల్లి రెబ్బలను వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారనక్కర్లేదండి, ఇలా మెత్తబడితే సరిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలను వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎండుమిర్చిని వేగిన తర్వాత కొద్దిగా చింతపండును వేసుకోవాలి. ఒకసారి కలుపుకోండి. చింతపండు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం మొత్తం చల్లారనివ్వాలి. మనం వేయించుకున్న వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అవసరాన్ని బట్టి నీళ్లు వేసుకొని నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ చట్నీని మిక్సీ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలో వేసుకోవాలి. చట్నీని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే మనం వేడి నీళ్లు పోసుకుంటే 2 రోజులు కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక మనం తయారు చేసుకున్న చట్నీలోకి వేసుకోవాలి. ఈ చట్నీ వారం రోజులు కూడా నిల్వ ఉంటుంది. అన్నం, చపాతీ అలాగే దోశల్లోకి చట్నీ చాలా బాగుంటుంది. ఉల్లిపాయల పచ్చడి అనేది మనం వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల చాలా రుచిగా అండ్ పాడవకుండా కూడా చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.